అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి అధికారికంగా పొత్తు అనేది కుదరదు. ఎందుకంటే బీఆర్ఎస్ రాజకీయం తెలంగాణకు పరిమితం, వైసీపీ రాజకీయం ఏపీకి పరిమితం. కానీ ఆ రెండు పార్టీల మధ్య స్నేహం అన్నమాట వాస్తవం. వాళ్ళిద్దరి మధ్య స్నేహం అనే కంటే వాళ్ళిద్దరి ఉమ్మడి శత్రువు కామన్ అయిన మాట వాస్తవం. మళ్ళీ ఇక్కడ ఉమ్మడి శత్రువు అన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే కేటీఆర్ గారు బహిరంగంగానే చెప్పారు. చంద్రబాబు గారిని అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటారు. లోకేష్ గారు తనకు బెస్ట్ ఫ్రెండ్, మిత్రుడు అని చెప్తారు, మాట్లాడుతుంటామని చెప్తుంటారు. కానీ బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం టీడీపీ పట్ల వ్యతిరేకతతో ఉంటారు, వైసీపీ పట్ల అభిమానంతో ఉంటారు. దానికి తగ్గట్టు వాళ్ళు ఎన్నోసార్లు సోషల్ మీడియా పోస్టర్స్ చూడొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళే దారిలో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ కేసీఆర్ కలిసిన ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ మేబీ మీరు చూసే ఉంటారు, పక్కన చూడండి, తాడేపల్లిలో ఏర్పాటు చేశారనమాట. సో ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనూ బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఒక చర్చ, రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. చాలా సింపుల్, వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోవడం అయితే కుదరని పని, కానీ నష్టం ఎక్కువ ఉంటుంది. వైసీపీ పరిపాలన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు విపరీతంగా వ్యతిరేకించి 151ని 11కు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మౌత్ టాక్ రూపంలో తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు. సో ఇక్కడ వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకత, ఈ వైసీపీకి అంటుకున్న బురద ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి నష్టమేగా. సో వాళ్ళ మీద ఇటువంటి పార్టీతో వీళ్ళు జతకడుతున్నారేంటి, ఇటువంటి పార్టీతో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పి అక్కడ బీఆర్ఎస్కి సంబంధం లేని కొన్ని వర్గాల్లో ఆ వ్యతిరేకత ఉండే ప్రమాదం ఉంది కదా. సో వైసీపీ అనేది తిరస్కరించబడిన పార్టీ, అండ్ అక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించబడిన పార్టీ. అయితే వాళ్ళు 88 నుంచి 39కి పడ్డారు, కానీ వీళ్ళు 151 నుంచి 11కు పడ్డారు. అది ఇక్కడ ఆలోచించాల్సిందే. వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డారు, వీళ్ళు కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కించుకోలేకపోయారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అసెంబ్లీలో గట్టిగా అడగగలుగుతున్నారు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారు, సాకులు చెప్పుకొని, కారణాలు చెప్పుకొని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టడం లేదు. వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు, కీలకమైన సమస్యల మీద రోడ్డు ఎక్కుతున్నారు. వీళ్ళు రప్ప అనుకొని ఫ్లెక్సీలు కొట్టుకొని బెదిరించుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారు, సాధారణ ప్రజల్ని బెదిరించి భయపెడుతున్నారు. సో ఈ రెండు పార్టీలకి ఏ రకంగానూ కూడా భావ సారూప్యత కుదరట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత బెటర్, కొంత ప్రొఫెషనల్ రాజకీయ పార్టీగా ఉన్నారు. వాళ్ళు మరీ ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఏదో సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారేమో తప్ప, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారేమో తప్ప మరి చీప్గా అయితే వెళ్ళడం లేదు. మేము అధికారంలోకి వస్తే నిన్నేసేస్తామని చెప్పి అటువంటి కబుర్లు లేవు. కానీ ఇక్కడ మాత్రం అధికారం కోల్పోయి గట్టిగా సంవత్సరంన్నర అయింది. ఇంకా 3.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తారో రారో తెలీదు. కానీ ఇప్పటి నుంచే మేము అధికారంలోకి వస్తే నిన్నేసేస్తాం, మేము అధికారంలోకి వస్తే నిన్నేసేస్తాం అని లెక్కలు వేసుకుంటున్నారు. రప్పని ఫ్లెక్సీలు కొట్టుకుంటున్నారు. ఓకే, అధికారంలోకి వస్తే వేసేయండి, ఎవరినైనా వేసేయండి. పేరు నాని గారు చెప్పారు కదా, మీరు లోపల పెట్టుకోవయ్యా, బయటకు చెప్పకూడదని. సో అది కరెక్ట్ విధానం. అలా ఓపెన్గా బెదిరించడం వలన ప్రజలు అసహించుకుంటారు. ఇక్కడ ప్రజలే కాదు, తెలంగాణలో ప్రజలు కూడా ఆళ్ళేంటాళ్ళు మరీ రౌడీ మోకల్లాగా, పచ్చిగా గంజాయి బ్యాచ్లాగా రప్పని ఓపెన్గా బెదిరిస్తున్నారు, వాళ్ళతో వీళ్ళకు పొత్తు ఏంటని చెప్పి వాళ్ళు తిట్టుకుంటారనమాట. సో ఇక్కడ అఫీషియల్గా బంధం శాశ్వతం కాదు, పొత్తులు శాశ్వతం కాదు. ఏదో వాళ్ళు ఆ మధ్య సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇద్దరు ఆ మధ్య బెంగళూరులో ఒక ఈవెంట్కి కూడా హాజరయ్యారు. ఒక గుర్రపందెల ఈవెంట్కి కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ విపరీతంగా ఉందేమోనని చెప్పి ఈ పార్టీ క్యాడరు, ఆ పార్టీ క్యాడరు కలిసిపోయి తిరుగుతున్నారనమాట, కలిసి చర్చించుకుంటున్నారు. కానీ ఒకరి బురద ఒకరు అంటుకుంటుంది. అండ్ బీఆర్ఎస్ మీద ఏపీలో కొంత వ్యతిరేకత ఉంది. ఏపీలోని తటస్థ వర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే పడదు. రాష్ట్రాన్ని విడగొట్టారనో, లేదా ఆంధ్ర వాళ్ళని ద్రోహులుగా చూస్తారనో, ఆంధ్రాని అవమానించేలా మాట్లాడతారనో. సో మరి ఇక్కడ న్యూట్రల్ వర్గాలకు వైసీపీ చేరు అవ్వదు కదా. బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళు అలా బంధం కొనసాగిస్తే అది అనైతికంగా అవుద్ది. అండ్ అది అనధికారికమే కావచ్చు, కానీ అనైతికం. అది అనధికారికమే, అధికారికంగా పొత్తు కుదరదు, కానీ జనం యాక్సెప్ట్ చేయని బంధం అనమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఫ్లెక్సీలు ఓవర్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.